హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. గురుగారు, మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, అలాగే రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉన్నాయంటారు? ఈ సంవత్సరము మేషరాశి వారికి ఆదాయం 18, వ్యయం 14. అన్నీ బాగానే ఉన్నాయి. ఆదాయం కూడా బాగానే ఉంది, వ్యయం కూడా బాగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఖర్చులు ఎక్కువ పెడతారు. ఖర్చులు ఎక్కువ పెట్టడం అంటే ఊరికే కాదు, ఏదో ఒక వస్తువులో, భూమి, ఏదో ఒకటి మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆదాయం బాగా ఉంది, వ్యయం కూడా బాగానే ఉంది. రాజపూజ్యం 4, అవమానం 3. అంటే మెచ్చుకునేవాళ్ళు 4 ఉంటే తిట్టేవాళ్ళు 3 ఉంటారు. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి మే 1వ తారీఖు తర్వాత, ఎందుకోసం అంటే ఈ సంవత్సరం ఎట్లా జరిగిపోయింది అని అంటే మే 1 వరకు గురుగ్రహ సంచారము మేషరాశి లోపలనే ఉంది. సో మే 1 తర్వాత ఫలితం చెప్తాను. మే 1 వరకు ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లాగే ఉంటుంది, పెద్ద మార్పు ఏమి ఉంటుంది. కాబట్టి మే 1 తర్వాత మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ధనస్థానం లోపలికి గురుగ్రహం ప్రవేశిస్తున్నాడు, అంటే ద్వితీయ స్థానంకి వస్తున్నాడు. అంటే వృషభ రాశి లోపలి గురువు సంచరిస్తున్నాడు. కాబట్టి మీకు మహాద్భుతమైన యోగం రాబోతుంది. అదేవిధంగా 11వ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు. ఆ శని మీకు ఎన్ని రోజులు అంటే 3 నెలల పాటు ఉంటాడు. అంటే ఉత్తరాభాద్రపద నక్షత్రం, అంటే పూర్వభాద్రపద నక్షత్రములో ఈ యొక్క శనిగ్రహం యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అంటే పూర్వభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి, అంటే పూర్వభాద్రపద నక్షత్రంలో 3 పాదాల వరకు శని సంచారం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మీరు నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అందరూ ద్వాదశ రాశులందరిలోనూ మీరే నంబర్ 1 పొజిషన్. అంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఇటు ద్వితీయంలో గురుబలం వస్తుంది, ఇటు ఏకాదశం లోపల శనిగ్రహ బలం వస్తుంది. కాబట్టి ఇక వీళ్ళే నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. రాజయోగ వర్తిస్తుంది వీళ్ళకి. అంటే నవంబర్, డిసెంబర్ వరకు వీళ్ళకి సూపర్ టైం. డిసెంబర్ తర్వాత కొంచెం శని వక్రిస్తాడు, శని ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత గురుగ్రహం మాత్రం ఈ సంవత్సరం అంతా బాగుంటాడు. కాబట్టి ధనప్రాప్తి ఉంటుంది. కాబట్టి ఎవరైనా హౌసింగ్ లోన్ ఏదైనా తీసుకునేది ఉంటే తీసుకోండి. లోన్ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ధనం మాత్రం చాలా బాగా సంప్రాప్తిస్తుంది. కొత్త ప్రయత్నాలు చేయండి. చాలని శాలరీస్ తీసుకుని ఏదో జీవితంలో ఏం చేశాను రా అని ఒక వెనుకకు తిరిగి చూస్తే 5 సంవత్సరాలు తీసుకుంటే ఏం లేదు, ఖాళీ జేబులు ఉన్నాయి అనుకోండి. అలాంటి ఉద్యోగాలు ఉంటే మానేసి కొత్తగా ఏమైనా ఉంటే ప్రయత్నాలు చేసుకోండి. మేషరాశి వారికి చాలా బాగుంది. అయితే మీకు మధ్యలో శని సంచారం వక్రత అన్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆ జగదంబ అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసుకోండి. అన్ని గ్రహాలకు అధిష్టాన దేవతలు అమ్మవార్లే. కాబట్టి ఒక్క అమ్మవారి పూజ చేస్తే సరిపోతుంది. అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి యాగం చేసుకొని కుబేర సంపుటి యంత్రం స్వీకరించండి. మీకు అన్ని అరిష్టములు పోతాయి. ముఖ్యంగా శుభాలు బాగా కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అయితే సంవత్సరం మొదటి లోపల మేషరాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం ఉంది. కాబట్టి సంవత్సరం మొదల్లో 8వ తారీఖు రోజున రాత్రి అరిష్ట నివారణ తంత్ర పూజ చేయించుకోండి. తర్వాత 10 మే 2024వ సంవత్సరం రోజున అక్షయ తృతీయ మహాద్భుతమైన మహాలక్ష్మి యాగం చేసుకోండి. ఇది మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితాన్ని మార్చే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా శాస్త్ర పండితుల్ని సంప్రదించి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకొని పర్సనల్ గైడ్లైన్స్ తీసుకుంటే మేషరాశి వారికి మంచిది. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రొడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్. ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ PDF అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేయని బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక
మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థమవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాన్ని మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు. కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామనక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామనక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామ నక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లే ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.